ఓం సాయిరామ్, జై సాయిరామ్. సాయి భక్తులందరికీ వందనాలు. ఒక భక్తురాలి అనుభవం మీకు తెలియచేస్తున్నాను. నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్స్ అండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా, గత 17 సంవత్సరాలుగా మీరు నాకు తోడుగా ఉన్నారు. అందుకు మీకు నా ధన్యవాదాలు. నేను ఎప్పుడూ మీ పవిత్ర పాదాల చెంతే ఉన్నాను. నన్ను, నా కుటుంబాన్ని వదిలివేయకండి. మీరు లేనిదే నేను లేను. ప్రియమైన సాయి బంధువులందరికీ నాకు జరిగిన అనుభవం తెలియచేస్తున్నాను. జనవరి నెల మధ్యలో నేను నా కొడుకుతో మా పుట్టింటికి వెళ్ళాను. నేను గర్భం దాల్చిన తర్వాత చాలా తరచుగా అనారోగ్యం పాలవుతుండడంతో చాలా డిప్రెషన్గా ఉన్నాను. 4 సంవత్సరాలుగా నేను ఏదో ఒక అనారోగ్యం, విటమిన్ లోపం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా బలహీనంగా ఉన్నాను. ఒకరోజు చాలా ఏడుపు, బాబా ఎందుకు నాకు పరీక్షిస్తున్నావు అని నా తల్లిని అడిగాను. నేను ఆయనను ఎంతో ప్రార్థిస్తున్నాను, కానీ ఆయన నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వటం లేదు. బాబా నిజంగా దయగలవారైతే నా ప్రార్థనను వింటూ ఉంటే ఆయన ఉదయం 10 గంటలకు ముందు వచ్చి నాకు జవాబు ఇవ్వాలి అని మా అమ్మతో అన్నాను. మా అమ్మ నా బాధ చూసి ఆయన ఖచ్చితంగా వచ్చి నీకు సమాధానం చెప్తారు అని చెప్పింది. నేను 9 గంటల సమయంలో పూజ చేస్తూ దీపాలు వెలిగించాను. అప్పుడే తన కుమార్తె వివాహానికి ధన సహాయం కోసం ఒక వృద్ధుడు వచ్చాడు. అతను ఎవరైనప్పటికీ మేము అతనికి సహాయం చేయాలని భావించాము. నేను అతనికి 2000 రూపాయలు ఇచ్చి పూజ కొనసాగించాను. మా అమ్మ అతనికి కాఫీ ఇచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. నేను పూజ పూర్తి చేసి ఆరతి మా తల్లిదండ్రులతో పాటు అతనికి కూడా తీసుకోమని చెప్పాను. అతను ఆరతి తీసుకోకుండా మనం మన పిల్లలకి ఎలా ఇస్తామో అలా తన చేతులతో ఆరతి నాకు చూపించారు. ఒకవేళ ఎవరైనా పెద్ద వయసులో ఉంటే వారు ముందు ఆరతి తీసుకొని తర్వాత తమ పిల్లలకు చూపిస్తారు. నేను అతను వేరువేరో కాదు, బాబాయే అని నన్ను ఆయన ఆశీర్వదించారని భావించాను. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే నా మనసు ఆనందంతో మునిగిపోతుంది. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.